చూడండి. ఒక రెక్క స్తుతి స్తోత్రం చెప్పండి. ఒక రెక్క స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అనండి కుడి చేత్తో. మీరు శబదాలు చేయగాకండి. శబదం చేస్తుంది. దేవుడు శబదం చేయమన్నాడు. ఇప్పుడు పెద్ద శబదం చేయాలి. మీరు స్తుతి స్తోత్రం అనండి. ఎడమ చేయితో హల్లెలూయా కృతజ్ఞత, హల్లెలూయా కృతజ్ఞత. స్తుతి స్తోత్రం, హల్లెలూయా కృతజ్ఞత, స్తుతి స్తోత్రం, హల్లెలూయా కృతజ్ఞత. ఇప్పుడు పైకి లేపండి అట్లా. స్తుతి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి స్తోత్రం, హల్లెలూయా. ఏం ఎత్తవా? మీరేమన్నా ఎత్తరా అని? మేము పరలోకం రాము కదా, మాకేం పని అంటవా? రేపు ఆడ చేసే పని ఇదే, వేరే పని ఏం లేదు. మాయ్ ఎత్తచ్చు కదా అమ్మాయి, ఇంత తినొచ్చుంటావు. దేవునికి స్తోత్రం. పరలోకం వస్తారా మీరు? పరలోకం రావడానికి సిద్ధమేనా? ఎవరైనా ఇక్కడనే ఉంటాం పరలోకం వద్దంటే చెప్పండి. చర్చి ఇల్లు 2 రాసిచ్చిపోతా. సంతకం ఇప్పుడే పెడతా, బాండ్ పేపర్ తెచ్చుకోండి. అయ్యా మాకు పరలోకం వద్దు, ఈడ ఎట్టా మాకు ఇల్లు లేదు, ఆ ఇల్లు మాకు రాసిస్తా. చర్చి కూడా రాసిస్తా. సౌండ్ సిస్టమ్ మీదే, కారు మీదే. డ్రైవర్ ఫ్రీ కాదు, డ్రైవర్ కూడా వచ్చేస్తాడు ఆడికి. డ్రైవర్ కూడా ఇక్కడ పని ఏం లేదు. యేసయ్యతో మేమందరం చేయబోయేది ఇట్ట శృతి శాస్త్రం కాదు, ఇది ఆడ చేయబోయేది. చెప్పండి. రెండు ప్లేట్లు తింటారు, చెయ్యత్తమంటే ఇబ్బంది. 2 కడగను కూడా కడగరు. కడుకా